కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఇవి ఈ వీడియో అనేది చూడండి. ఇవి ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి. వీటిపైన క్వశ్చన్స్ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా వీటిపైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కూడా వీటిపైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఒకసారి వీటిపై ఈ బిట్స్ అనేటివి చూద్దాము. ఫస్ట్ వన్, ఇవేంటి అంటే భారత్లో పొడవైన రోడ్లు. చూడండి, ఫస్ట్ వన్ ఏంటిది? NH44. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసింది ఉంటుంది అంటే శ్రీనగర్ టు కన్యాకుమారి. ఈ రోడ్డు యొక్క పొడవు ఎంత అంటే 3745 కిలోమీటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, NH44 శ్రీనగర్ టు కన్యాకుమారి. నెక్స్ట్ NH27 పోర్బందర్ టు సిల్చార్ అస్సోం. దీని యొక్క పొడవు 3507 కిలోమీటర్స్. నెక్స్ట్ NH48 ఢిల్లీ టు చెన్నై 2807 కిలోమీటర్స్. ఇది మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే NH44 అనగానే గుర్తు రావాలి శ్రీనగర్ టు కన్యాకుమారి అని. నెక్స్ట్ వచ్చేసి NH52 సంగ్రూర్ పంజాబ్, అంకోలా కర్ణాటక 2517 కిలోమీటర్స్. NH30 సితార్గంజ్ టు ఇబ్రహీంపట్నం 1984 కిలోమీటర్స్. నెక్స్ట్ NH6 హజీరా టు కోల్కతా 1949 కిలోమీటర్స్. నెక్స్ట్ NH16 కోల్కతా టు చెన్నై 1711 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి NH19 ఆగ్రా టు డంకుని. ఇది ఎక్కడుంది అంటే బెంగాల్ 1435 కిలోమీటర్స్. నెక్స్ట్ NH7 వారణాసి టు కన్యాకుమారి 1296 కిలోమీటర్స్. ఇక్కడ మనకి ఎట్లా వీటిని అడుగుతారంటే NH44 అనగానే శ్రీనగర్ టు కన్యాకుమారి అని గుర్తు రావాలి. NH48 అంటే ఢిల్లీ టు చెన్నై అని ఇట్లా గుర్తు రావాలి. ఇవి ఇంపార్టెంట్, NH44, 27, 48 అనేటివి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.